రాకుమారి పంతం. చింతపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చలపతి అనే యువకుడొకడుండేవాడు. తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది. వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాళి. చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును, పని మనిషిని పనుల్లోనుంచి తీసివేసింది. ఆ కారణంగా చలపతి ఇంటెడు పని ఒక్కడే చేయవలసి రావడంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమచెయ్యి చచ్చుబడిపోయింది. ఒంటి చేతితోనే ఇంటి పనులన్నీ చేస్తున్నా బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు. ఆమె చాలా స్థూలకాయురాలు కావడంతో ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్లమీద కూర్చుని వేరుశనగకాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని, బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది. చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం ఎడతెరిపి లేని వర్షాల వల్ల వేరుశనగ పంట దెబ్బతినిపోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది. పట్టణంలో వేరుశనగకాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో, ఒరే సోమరి వెధవా, నువ్వు వెంటనే పట్నం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనగకాయల బస్తా భుజాన వేసుకురా. బాడుగ బండి అంటూ డబ్బు తగలేశావో నీ వీపు చెట్ల కొడతాను అన్నది. చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది. క్రూర మృగాల భయం వల్ల ఎవ్వరూ ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్టణం చేరి అక్కడ వేరుశనగకాయలు ఒక బస్తాకు సరిపోసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద దానిని ఉంచి ఆయాసపడుతూ కూర్చున్నాడు. 4-5 నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో, చింపిరి తలతో, చేతిలో వంకర టింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకుని ఒక ముసలిది వాడి దగ్గరకు వస్తూ, ఎవడ్రా వాడు? నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దిరిసెన చెట్టు కింద నేను కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు. ఆ ఎన్ని గుండెలు అన్నది కీచు గొంతుతో. చలపతి ఆ వికృతాకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటవు చేసుకుని, నేనే అత్తయ్యా చలపతిని. నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు, ఆశ్చర్యం అన్నాడు. ఆ జవాబుకు ముసలిది ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమన్నావు? ఆశ్చర్యమా? నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో వణికిపోతారు. నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ ధైర్యానికి మెచ్చాను. నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు. సరే, ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేం అని అడిగింది. ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగొక్కుని, మా అత్తయ్య ఈ దిరిసెన చెట్టు బోదెలా ఉంటుంది. నువ్వేమో ఎండి కాలిన కట్టెపుల్లలా ఉన్నావు. నీ వేషం నిన్ను చూస్తూ ఉంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకోగలరు అన్నాడు. ఆ మాటలకు ముసలిది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ, ఒరే మతిమాలిన వెధవా, ఎవరో అనుకోవడం కాదు, నేను నిజంగానే మాంత్రికురాల్ని. ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు. అందువల్లే ఈ మధ్య నేనిలా బక్కచిక్కిపోయాను. సరే కాని ఆ బస్తాలో ఉన్నదేమిటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనగకాయల బస్తా మీద పొడిచింది. ఆ వెంటనే చలపతి బస్తాను 2 చేతులతో పట్టుకుని, ఇందులో ఉన్నవి వేరుశనగకాయలు, మా అత్తయ్య తినే పలహారం. ఆమె బలానికి, శక్తికి ఈ కాయలే మూలకారణం అన్నాడు. అలా చెప్పవేం మరి? నాకీ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది. ఆ కాయలేవో నాకిచ్చి నీ దారిన పో అన్నది మంత్రగత్తె. ఇంకా నయం, నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు. ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి. అది విని మంత్రగత్తె కొంచెంసేపు ఆలోచించి, బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడిపెట్టనిస్తాను. ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడిపెట్ట ఉండదు
అన్నది. ఆ పెట్టను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ. అయితే దానితో పాటు పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవునొకదాన్ని ఇస్తాను. అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె. పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రానిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవమ్మ అత్తయ్య? ఇంకా నయం అన్నాడు చలపతి. వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరా అని అడిగింది మంత్రగత్తె. మా అత్తయ్య ముందు మనుషులే సరిగ్గా మాట్లాడలేరు, కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి. ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు. నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపో, పుణ్యం ఉంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళనీళ్లు పెట్టుకున్నది. చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది. వాడు వేరుశనగకాయల బస్తా మంత్రగత్తెకిచ్చాడు. మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా దూరానగల తన ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లల్ని పెట్టే కోడిని, నీళ్ళిచ్చే ఆవును, మాట్లాడే కాకిని ఇచ్చింది. సూర్యోదయం అవుతూ ఉండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాకి వాడితో, నేనెక్కడికైనా పారిపోతానని భయపడకు, నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను. గట్టిగా చప్పట్లు చెరిస్తే చాలు, వచ్చి నీ భుజం మీద వాలతాను అని చెప్పింది. వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు. అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దాపులనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు. చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం అరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది, ఏమిటి అద్భుతం, కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు. అవునన్నట్లు వాడు తల ఊపగానే వైద్యుడు, ఈ అద్భుతమైన కోడిపెట్టను అమ్ముతావా అని అడిగాడు. అద్భుతమైన వాటిని ఎవ్వరూ అమ్మరు అన్నాడు చలపతి. ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి, నీ చచ్చుపడిన ఎడం చెయ్యి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దనా చేశానంటే తెల్లవారేసరికల్లా అది మామూలు చెయ్యిలా అయిపోతుంది. అప్పుడు కోడిని నాకిద్దువుగాని, సరేనా అన్నాడు. చలపతి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు. తెల్లవారేసరికి వాడి చెయ్యి మామూలుగా అయిపోయింది. చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికిచ్చి ఆవును వెంటబెట్టుకుని సత్రం నుంచి బయలుదేరాడు. ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు. ఎండ తీవ్రంగా ఉన్నది. చలపతి ఒక కొండ దారి మలుపు తిరుగుతూ ఉండగా దారి పక్కన ఉన్న పొదలచాటు నుంచి వాడికి మూలుగు వినిపించింది. వాడు అక్కడికి వెళ్లి చూడగా ఒక నడివయసువాడు కనిపించాడు. వాడి వంటి మీద అక్కడక్కడ గాయాలున్నవి. అయ్యా, గొంతెండిపోతున్నది, నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు. ఏమి చెయ్యడమా అని చలపతి ఆలోచిస్తున్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది. వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనెలా చేసి అందులోకి ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడికిచ్చాడు. ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు తాగి సేదదీరి తనను గురించి చలపతికి చెప్పాడు. అతను చాలా ధనికుడు. ముఖ్యమైన పనిమీద పొరుగురు పోతుండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గరున్న డబ్బు దోచుకుని పారిపోయారు. మీరు సమయానికి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఎండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా. అయ్యా, మీరు బతికి బయటపడటం అంతా ఈ ఆవు చలవ. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు అన్నాడు చలపతి. ధనికుడు జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోతూ, పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవా, అద్భుతం అని కొంచెంసేపు ఆవుకేసి పరీక్షగా చూసి, నా ప్రాణదాత ఈ ఆవన్నమాట. మీరు తప్పక మా ఇంటికి రావాలి. నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటనే ఉంచుకుని నిత్యం పూజించుకుంటాను అన్నాడు. చలపతి ధనికుడి వెంట అతడి గ్రామం వెళ్ళాడు. ఆయన ఆవును తీసుకుని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులిచ్చాడు. ఆ ధనంతో వాడు
ఒక తెల్ల గుర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరం చేరుతూ ఉండగా వాడికొక కొండ, దానిమీద ఒక దేవాలయం కనిపించాయి. దైవదర్శనం చేసుకుందామని వాడు కొండమీదకి బయలుదేరాడు. అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవపూజ ముగించుకుని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది. ఆమె తెల్ల గుర్రాన్నెక్కి రాజఠీవితో దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి, ఆహా, ఎవరి యువకుడు, ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక క్షణం వాడికేసి చూసింది. చలపతి గుర్రాన్ని ఆపి, నాకేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న చెలికత్తెలు నోరు విప్పలేదు. చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకికేసి చప్పట్లు చెరిచి పిలిచి, ఒరే సేవక, ఎవరీ సుందరి, పలకరిస్తే పలకదేం అన్నాడు. ఆ అందచందాలు వెంట చెలికత్తెలు చూస్తూ ఉంటే తెలియడం లేదా, ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి. కాకి చెప్పినట్లు ఆమె ఆ దేశపు రాజకుమార్తె. పేరు త్రిలోకసుందరి. త్రిలోకసుందరి కాకి మాట్లాడటం వింటూనే, అద్భుతం, మహాద్భుతం, ఇన్నాళ్లకు ఎవ్వరూ చెయ్యలేని మహాద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటబడ్డాడు అంటూ చెలికత్తెలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది. ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నది. వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు. త్రిలోకసుందరికి ఆమె తండ్రి గత 2 ఏళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు. అయితే రాకుమారి మాత్రం, నేను మామూలు వాణ్ణెవణ్ణి పెళ్లి చేసుకోను, ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాణ్ణి మాత్రమే పెళ్లాడతాను అని పంతం పట్టి కూర్చున్నది. ఎంతోమంది రాకుమారులు వచ్చి ఆమెకు తమకు చేతనైన అద్భుతాలు చేసి చూపించారు. అయితే రాకుమారిని ఎవ్వరూ మెప్పించలేకపోయారు. రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరకు పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసినవాడిలా కనిపించాడు. పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు. కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరకు వచ్చి, ఒరే బాబూ, నిజంగా నేను పాపిష్టిదాన్ని, జిహ్వచాపల్యం కొద్దీ నిన్ను వేరుశనగకాయల బస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నది. దానికి చలపతి పెద్దగా నవ్వి, పెద్దదానివి, అదేం మాట అత్తయ్యా, ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా అన్నాడు. కథ సమాప్తం.